ఉపనిషత్తుల్లోంచి ఫలానా కొటేషన్ భగవద్గీతలోంచి ఇస్తే అబ్బా మీకు ఎన్ని తెలిసాడని దండం పెట్టి వెళ్ళిపోతారు. వీడికి ఏం తెలుస్తుంది చెప్పండి? ఇక్కడ అది కాదు కదా ప్రయోజనం. ఆలోచించు అన్నాడు. ఇక్కడ ఈ ఆలోచన నుంచే రావాలండి. విచారణ ఇది ప్రధానం. అందుకే విచారించు అని చెప్పగానే కొంతసేపు ఆలోచించాడు. వచ్చి నువ్వు చెప్పిన ప్రకారంగా ఆలోచించాను, నాకు దుఃఖం లేదన్నాడు. ఒకటే మాట చూడండి, వస్తూ చెప్పాడు నాకు దుఃఖం లేదు అన్నాడు. ఎంత గొప్ప విషయం అంటే, ఇదివరకు వేటికి దుఃఖం కలుగుతోంది అనుకున్నానో అది నేను కాదని నాకు తెలిసింది అన్నాడు. అది గొప్ప విషయం. దుఃఖం దేనికి? దేహము మనస్సు. దేహం నేను అనుకుంటున్న మనస్సుకి. దేహం నేను అనుకోవడం వల్ల దేహంతో సంపాదించుకున్న రాజ్యము ఇవన్నీ నావనుకున్నాను, సంపదలని నావనుకున్నాను, నావి పోతున్నాయని బాధ కలిగింది. ఎప్పుడైతే నేనేమిటని విచారణ చేస్తే నేను కాని దేహానికి నేను కాని మనస్సుకి కలిగినటువంటివి ఏవున్నాయో అవి నాకెలా అంటుతాయి? ఈ విచారణ అప్పటికప్పుడు పండిందండి ఆయనకి. ఇది మాత్రం అంత తేలిక.